వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు కర్మవిపాకం సిరీస్లో అశ్విని నక్షత్రం మొదటి పాదం. వీటిలో దీనికి కార్మిక్ స్టోరీ ఏమిటి అన్నది తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందర మనం మాట్లాడుకున్నట్టు చంద్రుడిని D1 నుంచి చూడాలి, D9 నుంచి చూడాలి. కంజంక్షన్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఏ ప్లానెట్స్ యాస్పెక్ట్ చేస్తున్నాయి, దాంట్లో చంద్రుడి తాలూకా బలం ఎంత ఉంది, చంద్రుడు ఒంటరిగా ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా, దుస్థానాల్లో ఉన్నాడా, ఎటువంటి గ్రహాలు యాస్పెక్ట్ చేస్తున్నాయి, చంద్రుడి తాలూకా డిస్పోజిటర్ తను ఎలా ఉన్నాడు, వీటన్నిటిని మిళితం చేసుకొని మనం ఒక కంక్లూజన్కి రావాలి. దాన్ని బట్టి వ్యక్తికి సలహాలు సూచనలు ఏమైనా చేయాలి. అయితే చంద్రుడినే మనం ఎందుకు తీసుకున్నాం అని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే, చంద్రుడు ఈ జలతత్వం ఏదైతే ఉందో మనకి అది స్వాదిష్టాన చక్రంకి జలతత్వం ఇవ్వబడింది. పృథ్వీతత్వం మూలాధారంకి ఇవ్వబడింది, జలతత్వం స్వాదిష్టానంకి ఇవ్వబడింది. అయితే స్వాదిష్టానం దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం అందరూ అనుకునే విషయం ఏంటంటే ఇదొక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే సంబంధం అని. కానీ కాదు. అసలు ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు అంటే వాడు ఇండివిజువల్ పర్సన్. కుండలిని శక్తి ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి తను ఎలా సాధన చేస్తున్నాడు ఏమిటి అన్నది, తను అనుభవించే అనుభవాలు ఇవన్నీ ఇండివిజువల్ పర్సన్ తాలూకా బంధాలు ప్రకృతిలో చుట్టుపక్కల అన్నమాట. అది ఎవరైనా అవనియండి, తల్లి తండ్రి, అన్నదమ్ములు, సిస్టర్సు, హస్బెండ్ వైఫ్, పిల్లలు, వాళ్ళ కజిన్స్, ఇంకా ఫర్దర్ అనమాట ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వీళ్ళందరితోటి వ్యక్తి ఎలాంటి రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాడు, వాడి స్వార్థపూరిత అవసరాల కోసం వీళ్ళందరినీ వాడుకుంటున్నాడా, లేదా వీళ్ళకి ఏమైనా సాయపడుతున్నాడా, వాళ్ళ కష్టసుఖాన్ని అర్థం చేసుకుంటున్నాడా, ఎలా బిహేవ్ చేస్తున్నాడు. అలానే యానిమల్స్ తోటి వాడి బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, వాడికి మూడున్నప్పుడు వెళ్ళి యానిమల్స్ని దగ్గర తీసుకోవడం, వాడికి చిరాకేసినప్పుడు చీపో అని అనడం, ఎలా బిహేవ్ చేస్తున్నాడా, ఏమిటి వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడు ఎంత ఓపికని వహిస్తున్నాడు ఈ రిలేషన్షిప్లోని, ఎంత వాడుకుంటున్నాడు, ఎంత నెగిటివిటీ అక్కడ యూజ్ చేస్తున్నాడు, ఎంత హెల్పింగ్ నేచర్ యూజ్ చేస్తున్నాడు. వ్యక్తికి తన చుట్టూ ఉన్న ప్రకృతితోటి, అది జీవకారకత్వం అవ్వచ్చు, నిర్జీవకారకత్వం అవ్వచ్చు, వీటితోటి ఆ వ్యక్తి ఎలాంటి రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాడు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అయితే నిర్జీవ కారకత్వాల దగ్గరకు వచ్చేసరికి ఆ నిర్జీవ కారకత్వం అవసరం ఉన్నంత వరకు ఆ వస్తువులతోటి ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత విసరడం, కాలుతో విసరడం, కాలుతో తన్నడం, ఇలాంటివి ఏవైనా చేస్తున్నాడా. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రతి వస్తువు లక్ష్మీదేవి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నిర్లక్ష్య ధోరణి వహించకూడదు. అదే తినే ఆహార పదార్థం అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ ఆహార పదార్థాలు మంచి ఫుడ్డు వాళ్ళ కుటుంబ సభ్యులు తినేసి నిన్నటివి మొన్నటివి పక్క వాళ్ళకి పెట్టే అలవాటు ఉంటుంది. వాళ్ళు తెలివితేటలు అనుకుంటారు, కానీ ఇట్స్ అ బ్యాడ్ కర్మ. కొన్నిసార్లు ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని అనిపించదు, కానీ సొసైటీలో ఇవ్వాలి, తప్పదు కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఒక పాడైపోయిన పనికిరాని గిఫ్ట్ ఏదైనా అది వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి కూడా పనికిరానివ్వకుండా, లేకపోతే అవతల వ్యక్తి కొంచెం వెరీ అన్ఎడ్యుకేటెడ్, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వ్యక్తి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ అవసరాలకి వాడుకొని, నీకు అది ఇస్తా ఇది ఇస్తానని ఆశ పెట్టి ఇలాంటివి అనమాట. అంటే ఇంకా రకరకాలు, మనం అసలు వ్యక్తికి ఎలాంటి చెడు గుణాలు ఉంటాయి అని చెప్పుకోవడానికి మనం ఇంకొక 4-5 ఎపిసోడ్లు చేసుకోవచ్చు. మీ అందరూ నాతో సహా జీవితంలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసే ఉంటాం, కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం.
సో దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరు తప్పుగా బిహేవ్ చేస్తున్నారు, ఒక వస్తువుని ఎలా వాడుకుంటున్నారు, అవసరం తీరిపాక వాళ్ళు విసురుతున్నారా, దాన్ని కాలుతో తంతున్నారు. ఏదైనా కొంతమందికి ఏదైనా వస్తువు అడిగినప్పుడు కూడా చేతికి ఇచ్చే అలవాటు ఉండదు, విసురుతారు. ఏదైనా ఇంకా ఇది పాడైపోయింది, ఇది వేస్ట్, ఇది ఒక దండగా ఇలాంటివి అంటే వాడుకున్నంతసేపు వాడేసుకొని అవసరం తీరిపోయిన తర్వాత దాని దాని మీద వ్యక్తి డెవలప్ చేసుకునే ఒక ఎమోషన్, ఒక హేట్రేట్ అనమాట, లేకపోతే అసహ్యం, ఇలాంటి నిర్లక్ష్యం, ఇలాంటివి కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంతమందిని అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పక్కవాడికి ఏదో గులాబ్ జామ్ ఇష్టం, వాడికి వీడికేమో జిలేబీ ఇష్టం. చిచ్చి గులాబ్ జామ్ ఏమిటి, అదో వంట, అదో తిండ, అదో స్వీట్, చెత్త చండాలం, అది ఎక్కడి నుంచో మన ఇది ఇది ఎవరిదో ఎక్కడి నుంచో తెచ్చుకున్నది నేను తినేస్తున్నావు, ఇలా అనమాట. అవతల వ్యక్తి తినే వస్తువు గురించి వీళ్ళు అసహ్యకరంగా మాట్లాడడం, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి, ఇలాంటి అహంకారం ఇవన్నమాట. వ్యక్తి తన చుట్టూ ఉండే వస్తువులు, అవి జీవకారకత్వాలు అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, నిర్జీవ కారకత్వాలు అవ్వచ్చు. నువ్వు అల్లుడితో ఎలా బిహేవ్ చేస్తున్నావు, కోడలతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ అన్నదమ్ములతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ సిస్టర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ అన్నదమ్ముల భార్యలు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, లేకపోతే వీళ్ళు మరుదులు, వీళ్ళు, ఇదంతా అనమాట. ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో తోటి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, వెరీ ఎడ్యుకేటెడ్ ఫెల్లో తోటి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అలానే ధనం ఉన్న వాళ్ళతోటి, ధనం లేని వాళ్ళతోటి, నీకు అవతల వ్యక్తితో అవసరం ఉంటే వాళ్ళని ఎలా వాడుకుంటున్నావు, నీకు అవసరం లేని వ్యక్తుల్ని ఎలా చిన్న చూపు చూస్తున్నావు, ఇవన్నీ అనమాట. ఈ జడ్జిమెంటల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇదంతా స్వాదిష్టాన చక్రం నుంచి మనం చూస్తాం అన్నమాట. వ్యక్తి తాలూకా బిహేవియర్, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న జీవ నిర్జీవ కారకత్వాలతోటి ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఇది స్వాదిష్టాన చక్రం. ఎందుకంటే మనకి 114 చక్రాల్లో 7 మెయిన్ చక్రాలు, మేజర్ చక్రాలు, మైనర్ చక్రాలు, మైక్రో చక్రాలు, ఇలా 3 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉంది. మళ్ళీ చక్రాల దగ్గరకు వచ్చేసరికి విడిగా వీటికి పెటల్స్ లేదా అంటే కోణాలు ఇవి ఇవ్వబడ్డాయి, వాటికి మళ్ళీ కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి. సో అంత ఈజీ కాదు. ప్రతి దాంట్లోని మనం న్యాయంగా, ధర్మంగా, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎలాంటి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని తిరిగి మనం అనుభవించాల్సి వస్తుంది. సో ఇలా అనమాట. అలానే జలతత్వం, అందుకు మనకి చంద్రుడు ఇంపార్టెంట్. ఆ రిలేషన్షిప్స్, చంద్రుడు కూడా రిలేషన్షిప్స్ని, ఆ అటాచ్మెంట్స్ని చంద్రుడు బాగా చెప్తాడు, చంద్రుడే చెప్తాడు. హ్యాబిట్స్ని, అటాచ్మెంట్స్ని, మెమొరీస్ని, వీటన్నిటిని చంద్రుడి నుంచి మనం చూస్తాం. యాక్షన్ని, యాక్షన్ మార్స్ అయితే రియాక్షన్ చంద్రుడు. సో ఇలా అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ జలం ఎక్కడ వస్తుందంటే ఈ పంచ ప్రాణాలు, వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ పంచ ప్రాణాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆఖరి ప్రాణం ఏదైతే ఉంటుందో, 5 దశల్లో ఈ పంచ ప్రాణాలు అనేవి 5 దశల్లో వెళ్తూ ఉంటే, మొదట ఊపిరి పోయేటప్పుడు వాయుతత్వం, ఆ ప్రాణం అదొక ఫస్ట్ ప్రాణం. ఆఖరి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఈ అస్థికలను తీసుకెళ్ళి మళ్ళీ నదుల్లో కలుపుతారు. అది ఫైనల్ స్టేజ్ అనమాట. ఫైనల్ ప్రాణం అన్నది, 5వ ప్రాణం అన్నది నది ద్వారా వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ జలతత్వం, చంద్రుడు జలాలకి అధిపతి. అలానే మళ్ళీ ఈ జీవి భూమి మీదకు వచ్చేటప్పుడు కూడా వాన చినుకు ద్వారా భూమి మీద పడి అక్కడ ఉన్న విత్తనం ఏదైతే ఉంటుందో ఆ భూతత్వం నుంచి విత్తనంలోకి వెళ్ళి జీవతత్వంలోకి వెళ్ళి ఇక్కడ ఏ వెజిటబుల్స్ ఏవైతే పండుతాయో మళ్ళీ అవి ఆ స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ గర్భంలోకి ఈ ప్రాణాలు అన్నవి, ఈ తత్వాలు, ఈ పంచభూత తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు, అదే గర్భస్థ గర్భిణి ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ ఆ ఫుడ్ తినేటప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆ జీవుల్లోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఈ నరిష్మెంటు ఇవన్నీను అక్కడ మళ్ళీ కూడా ఈ ప్రాణం అన్నది ఆ వానచేకు రూపంలో మళ్ళీ భూమి మీదకి వస్తుంది. ఇంత కనెక్షన్ ఉందన్నమాట ఈ జలాలకి, ఈ చంద్రుడికి. అందుకే మనం చంద్రుడి నుంచి చూస్తాం. అయితే రకరకాల పద్ధతుల వాళ్ళు రకరకాలుగా చూస్తూ ఉంటారు.
నేను ఇలా ఫాలో అవుతాను. జెమినీలో ఒక పద్ధతిలో చూస్తూ ఉంటారు. నవాంస నుంచి ఇంకొక భావం నుంచి చూస్తూ ఉంటారు. కానీ నేను దీంట్లోంచే చూశాను. దీంట్లోంచే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇన్నాళ్ళు. ఇది వర్కౌట్ అవుతోంది. అలానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన క్లయింట్ మన దగ్గరకొచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి తాలూకా ఒక 50 సంవత్సరాలు, 55 సంవత్సరాల జీవితాన్ని మనం దగ్గరుండి చూస్తే, ఆ వ్యక్తి తాలూకా తను ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ అర్థమైన విషయాన్ని మళ్ళీ మనం జాతక చక్రంలో చూసుకొని D1, D9 చంద్రుడు వీళ్ళు ఏ నక్షత్ర పాదంలో ఉన్నారు, కంజంక్షన్స్ ఇవన్నీ చూసుకొని, ఇదిగో ఇది రిపీటెడ్‌గా నువ్వు చేస్తున్న మిస్టేకు. ఇది నీకు ఇది పాస్ట్ లైఫ్ నుంచి నువ్వు తెచ్చుకున్న బాండ్. ఇది నువ్వు అనుభవించాల్సిందే. ఇక్కడ ఎస్కేపిజం లేదు. ఈ విషయాల్ని ఈ కొన్ని మంచి కర్మలు చేయడం వలన, ఈ రిలేటెడ్ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల వీటిని కొంత మనం వదిలించుకోవచ్చు. కొంత ప్యూరిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు అన్నది మన వ్యక్తికి అడ్వైస్ చేయడం. మొత్తం సైకలాజికల్‌గా వ్యక్తికి మనం చెప్పాలి. అలానే వాళ్ళు చేయాల్సిన ఈ పూజలు, దానాలు, ధర్మాలు, హోమాలు, జపాలు, తపాలు ఇవన్నీ మనం ముందర వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇదంతా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలన్నమాట. సరే, ఇప్పుడు అశ్విని కుమారుల దగ్గరికి వచ్చేసరి ఇది మనకి తెలుసు. ఈ అశ్విని కుమారులు వీళ్ళు ట్విన్స్. వీళ్ళు సూర్యుడికి, సంజనాదేవికి పుట్టిన సంతానం. అయితే సూర్యుడు వైవస్వత వైవస్వన్ ఆదిత్యులు ఉంటారు కదా, ద్వాదశాదిత్యులు. ఇది వైవస్వన్ అనమాట. ఇతను ఏంటంటే ఒకటి విపరీతమైన విపరీతమైన లైట్ ఎనర్జీ, రేడియన్స్ అనమాట. ప్రకాశవంతమైన సూర్యుడు. అలానే ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటికీ పోషణ భారాన్ని వహించేవాడు అనమాట. ఇతని తాలూకు సంతానం వైవస్వత మనువు. మనకి ఈ యుగం ఇది ఏదైతే ఉందో ఇది వైవస్వత మనువు తాలూకు సంతానమే ఇదంతా అని కూడా చెప్తారు. అయితే ఈ ట్విన్ బ్రదర్స్ వీళ్ళ పేరు ఒక అతని పేరు దసరా, ఇంకొకరి పేరు నసత్య. అయితే వీళ్ళు కూడా వాయు వేగంతో లైట్ ఎంత స్పీడ్గా ఇచ్చేస్తుందో అంత స్పీడ్ అయిన ఎనర్జీని ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తారు. వీళ్ళ హీలింగ్ ఏదైతే ఉందో, పోషణ భారం సూర్యుడే మనకి చూస్తాడు. అలానే హీలింగ్ మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆదిత్య హృదయం చదవమంటారు డిసీజెస్ అవి క్యూర్ అవ్వడానికి. వీళ్ళు కూడా దే ఆర్ మాస్టర్ ఇన్ హీలింగ్ అనమాట. ఆయుర్వేద ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని వాళ్ళకి ఎలా వాడాలో వాళ్ళకి చాలా అద్భుతంగా తెలుసు. అద్భుతమైన హీలర్స్ వీళ్ళు, వైద్యులు. ప్లస్ వీళ్ళ ఏంటంటే నిజం ఏదైతే ఉందో దాన్నే చూడడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళు సూర్యపుత్రులు. సూర్యుడు అంటేనే నిజం, సర్వానికి సాక్షిభూతుడు ఆయన. అలానే విపరీతమైన జాలి, దయా గుణం ఉంటుంది. హెల్ప్ అడిగిన వాళ్ళకి వెంటనే హెల్ప్ చేయడం అన్నది వీళ్ళ పద్ధతి. అలానే వీళ్ళ గురించి కూడా చాలా రకాల కథలు ఉన్నాయి మనకి. అలానే అందులో ఒకటి ఏంటంటే దదీచి మహర్షి. ఈ దదీచి మహర్షి దగ్గరికి వీళ్ళు బ్రహ్మ విద్యని నేర్చుకుందామని అడుగుతారనమాట. మధు విద్య లేదా బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యని దదీచి మహర్షికి నేర్పే ప్రాసెస్లో ఇంద్రుడు వస్తాడు. నీకు శిరశ్ఛేదన చేసేస్తాను, నువ్వు వాళ్ళకి నేర్పించడానికి వీల్లేదు, ఇది బ్రహ్మ విద్య, ఎలా మామూలు వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, కుదరదు అని చెప్పి అంటే ఈ దదీచి మహర్షి వీళ్ళకి చెప్తాడు. చూడండి ఇలా అంటున్నాడు, అయినా కూడా నేను మీకు టీచ్ చేస్తాను. సో వీడు గురుదక్షిణగా ఈ దదీచి మహర్షిని ఇన్ కేస్ అతనికి ఏదైనా జరిగితే హీల్ చేయడానికి ఒప్పందం కుదురుతుంది. అలానే వీళ్ళు బ్రహ్మ విద్యను నేర్చుకుంటారు. అలానే ఇంద్రుడు కూడా ఈ దదీచి మహర్షికి శిరశ్ఛేదన చేస్తే ముందు అశ్వం తాలూకా తలొచ్చి పెడతారు. మళ్ళీ శిరశ్ఛేదన చేస్తే మళ్ళీ ఈ అశ్వతలను తీసేసి దదీచి మహర్షి తాలూకా తలను తీసుకొచ్చి మళ్ళీ అటాచ్ చేసి హీల్ చేస్తారనమాట. సో ఇది ఒక స్టోరీ. తర్వాత అందుకే దదీచి మహర్షిని అశ్వశీర్ష అని కూడా అంటూ ఉంటారు. తర్వాత ఇంకొక స్టోరీ దగ్గరికి వచ్చేసరికి మనకి నకుల సహదేవులు కూడా ఈ అశ్విని దేవతల్ని మంత్రోపదేశం చేస్తారు కదా. ఆ మంత్రం తాలూకా ఇది చేసేటప్పుడు మంత్ర సిద్ధి జరిగి ఈ అశ్విని దేవతల తాలూకా ఆ ఎనర్జీ, ఆ లక్షణాలతోటి, ఆ ఎనర్జీతోటి వీళ్ళకి అశ్విని దేవతల ద్వారానే నకుల సహదేవులు పుడతారు.
అందులో ఒకడు ఆస్ట్రాలజీ, ఒకడు వైద్యుడు, ఇంకొకడు ఈ అశ్వాలు, ఈ యుద్ధాలు, ఈ ఆ మిషనరీ తయారు చేయడం, వీటన్నిటిలోని నైపుణ్యం అనమాట. నెక్స్ట్ చన్వ మహర్షి, సుకన్య. ఈ చన్వ మహర్షి తపస్సులో ఉండి విపరీతమైన తపస్సు చేసుకుంటూ ఉంటే అతని చుట్టూ పుట్టలు అవి పెట్టేసి పురుగులు కూడా కొరికేస్తున్నా కూడా అతనికి దేహం మీద ఎటువంటి ధ్యాస లేకుండా పూర్తిగా దేహాన్ని వదిలేయడం అంటే ఆ స్థూల శరీరం మీద ఎటువంటి ధ్యాస లేకుండా సూక్ష్మ శరీరాల్లో అతను ధ్యాన సమాధి స్థితిలో వెళ్ళి అక్కడ మహర్షి ధ్యానం చేస్తూ ఉంటే ఈమె ఇక సుకన్య వచ్చి ఈ మహర్షి తాలూకా కన్నులు రెండింటిని పొడిచి ఏదో మెరుస్తున్నాయి, చాలా అద్భుతమైన తపోశక్తితో మెరుస్తున్నాయంటే ఈమె మణులు అనుకుంది, అవి పొడిచి తీసుకుందాం అనుకుంది. ఇలా జరిగినప్పుడు ఆ కన్వ మహర్షి తాలూకా శరీరాన్ని, దేహాన్ని మళ్ళీ యవ్వన రూపంలోకి తీసుకొచ్చి, అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సంథింగ్ రెడీ టు డెడ్ ఆల్మోస్ట్. అలాంటి దాన్ని మళ్ళీ ఆ శరీరాన్ని నూతన యవ్వనంగా చేసి ఆ కళ్ళని కూడా హీల్ చేసి సుకన్యతోటి కన్వ మహర్షికి వివాహం అది జరుగుతుంది. అదంతా తర్వాత స్టోరీ. సో అంత అద్భుతంగా వీళ్ళు హీల్ చేస్తారు. హీలింగ్ ప్రాసెస్ అన్నది ఆ మెడిసిన్ ప్లస్ హీలింగ్ అనమాట. ఇదంతా ఈ హీలింగ్ అంతా మెడిసిన్స్తోనే కాకుండా ఈ శక్తి ఏదైతే ఉందో అది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి యోగాలో చూసుకుంటే ఈ ట్విన్స్ వీళ్ళు ప్రాణానికి ప్రతీక అనమాట. ప్రాణానికి సింబలైజేషన్. అంటే మనకి ఉచ్ఛ్వాస, నిశ్వాస, దీనికి వీళ్ళు ప్రతీక, ప్రాణం అనమాట. అలానే ఈ స్పీడ్ ఏదైతే ఉందో, లైట్ కన్నా స్పీడ్గా వీళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో, ఇది జీవుడు అంటే ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఈ ఆత్మ సూపర్ కాన్షియస్లోకి కలిసిపోవడం, అంటే పరమాత్మలోకి కలిసిపోవడం అనమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ ట్రావెల్ అన్నది ఏదైతే ఉందో, ఆత్మ నుంచి పరమాత్మ వైపుకి ఒక ట్రావెల్ ఏదైతే ఉందో, దాన్ని సింబాలిక్గా వీళ్ళు సూచిస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంత ఈజీగా జరగదు. చాలా పడి నలిగితే అంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి కేతు అధిపతి. కేతు ఎవరి జాతకాల్లో అయితే స్ట్రాంగ్గా ఉంటాడో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి కొత్తది రూపొందుతుంది. అది కేతు స్ట్రాంగ్గా లేనప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నాశనం జరుగుతుంది తప్ప కొత్తది రాదు. సో జన్మజాతకంలో కేతు అంత ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట. ఈ జలరాశుల్లో ఉన్న మఖమూల, ఈ అశ్విని మఖమూల, వీటికి కూడా కేతు అధిపతి. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. అలానే మొదటి పాదం ఖండాంతర పాదం అంటూ ఉంటారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్కి మూలం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా మనకి అశ్విని దేవతలు, అశ్విని కుమారులు, వీళ్ళు సింబాలిక్గా చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్ వీళ్ళు ఇటు స్పిరిచువల్ సాధనకి వీళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు. అలాగే మెడిసిన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్లో జరుగుతున్న మార్పులు, వీటికి కూడా ఉపయోగపడతారు. అలానే యయాతి పురు. యయాతికి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం వల్ల తను విపరీతమైన ఓల్డేజ్ వలన వచ్చే బాధలు, ముసలితనం వల్ల, వృద్ధాప్యం వల్ల వచ్చే బాధలతోటి బాధపడుతూ ఉంటే అతనికి ఒక విషయం తెలుస్తుంది. ఎవరైనా ఇది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఈ వృద్ధాప్యాన్ని యవ్వనంతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే 4 కొడుకుల్ని అడుగుతాడు. అందులో 4వ వాడు ఈ తండ్రి మీద ఉన్న ప్రేమతోటి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ, ఆ తండ్రికి సేవ చేసుకుంటూ తను ముందరకు వస్తాడనమాట, నేను తీసుకుంటాను అని. అయితే ఇక్కడ మళ్ళీ అశ్విని కుమారులు వచ్చి ఆ వృద్ధాప్యాన్ని కొడుకు పురువుకి ఇచ్చి ఇతని తాలూకా యవ్వనాన్ని యయాతికి ఇస్తారు, తండ్రికి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వీళ్ళు చేశారనమాట. అంటే వీళ్ళ తాలూకా శక్తి, ఈ అశ్విని దేవతల తాలూకా, అంటే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ ఎక్స్చేంజ్లు, ఈ మెడిసినల్, ఈ హీలింగ్, వీళ్ళ శక్తి, ఇవన్నీ చెప్పడానికి ఇవి కథలు అన్నమాట మనకి.
ఇక్కడ కూడా ఆ తర్వాత ఆ తండ్రి పట్ల పురుకి ఉన్న ఈ ప్రేమ అభిమానాలు, ఈ బాధ్యతల్ని చూసి మళ్ళీ వీడిని కూడా వీళ్ళు హీల్ చేసి నిత్య యవ్వనంగా తయారు చేస్తారు. సేమ్ అనమాట. ఈ నకుల సహదేవుల దగ్గరికి వచ్చేసరికి కూడా అదే. వీళ్ళకి ఈ జ్ఞానం, ఈ విజ్డము, వైద్యం, ఈ తెలివితేటలు, ఆస్ట్రాలజీ, ఇవన్నీ అనమాట. ఈ పేషెన్స్, విపరీతమైన పేషెన్స్, మళ్ళీ చాలా ధర్మంగా న్యాయంగా బ్రతకడం, ఇవన్నీ అనమాట. అందుకు అశ్వినేయ అని కూడా వీళ్ళు నకుల సహదేవులు ఇద్దరిని కలిపి పిలుస్తూ ఉంటారు. సో ఇది నకుల సహదేవులకు సంబంధించిన స్టోరీ. ఇవంతా మొత్తం అశ్విని దేవతలు, వీటి నక్షత్రం, వీటి లక్షణాల గురించి చెప్పుకునేవే. అలానే బిజుయు అనే అతని రథం చాలా అద్భుతమైన రథం, మంచి పవర్ఫుల్ రథం అనమాట. అయితే ఈ రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఈ రథం నుంచి తీసేసి సముద్రానికి, 7 సముద్రాలు అటువైపు అనమాట, ఇంకా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, విసిరేస్తారు యుద్ధం మధ్యలో. సో ఈ అశ్విని దేవతలు అంత మెరుపు వేగంతో వెళ్ళి మళ్ళీ వాడిని తీసుకొచ్చి దీని మీద, రథం మీద కూర్చోబెడతారనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ సేమ్ అశ్విని దేవత విష్పల అనే ఒక స్త్రీ, తిను యోధురాలన్నమాట. యుద్ధం చేస్తున్నప్పుడు తన కాళ్ళు నరికివేయబడతాయి. వీళ్ళు ఆర్టిఫిషియల్ లెగ్స్ని ఆమెకి ఇస్తారు, ఐరన్ లెగ్ అనమాట. వీళ్ళు ఆర్టిఫిషియల్ లెగ్స్ని ఇంకా నీకు జీవితంలో మళ్ళీ నీ కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు అని ఐరన్ లెగ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా అనమాట ట్రాన్స్ఫర్మేషన్, ఇంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్, ఇలాంటివి వీళ్ళు చేయగలుగుతారనమాట. ఇవే లక్షణాలు మనకి ఈ ఫైరీ సైన్స్ మేషరాశి దగ్గరికి వచ్చేసరికి, మేషరాశికి ఉన్న లక్షణాలు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. మనకి ఫస్ట్ ఆ అగ్నితత్వ రాశి ఏదైతే ఉందో, వీళ్ళకి దేన్నైనా సాధించాలి అన్న కోరిక, తపన, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వీళ్ళకి చాలా బాగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు లీడ్ చేయగలుగుతారు, వీళ్ళ ఇనిషియేషన్ తీసుకొని లీడ్ చేయగలుగుతారు. అలానే దే ఆర్ వారియర్స్, ఫైటర్స్. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, వాళ్ళు నమ్మిన ధర్మం కోసం, వాళ్ళు నమ్మిన వ్యక్తి కోసం, లేదా ఫ్రెండ్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం, ఎవరి కోసమైనా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అంత ఎనర్జీ ఉంటుందన్నమాట వీళ్ళకి. వీళ్ళ క్రియేటివిటీ ఉంటుంది, బట్ దానికన్నా ఎక్కువ ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇవే నెగిటివ్ క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వ్యక్తి తన చుట్టూ ఉన్న నిర్జీవ కారకత్వాలతోటి ఎంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నాడు, వీడు వాడుకొని వదిలేస్తున్నాడా, అసహ్యించుకుంటున్నాడా, ఇన్సల్ట్ చేస్తున్నాడా, నిర్జీవ వస్తువులు, నిర్జీవ పదార్థాలని కూడా ఎలా ట్రీట్ చేస్తున్నాడు. అది ఫుడ్ అవ్వచ్చు, వ్యక్తి వేసుకునే బట్టలు అవ్వచ్చు, తను వాడుకునే పదార్థాలు అవ్వచ్చు. అవి పాడైపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఎంత నిర్లక్ష్యంగా వాటిని చేస్తున్నాడు. లేకపోతే వీడికి ఎలాగో పని చేయట్లేదో పాడైపోయిన వస్తువుని తీసుకెళ్ళి ఇంకొకటికి గిఫ్ట్గా ఇస్తున్నాడా. ఇలాంటి పనికిమాలిన పనులు అనమాట. సో ఇవన్నీ అక్కడ స్వాదిష్టాన చక్రంలో అవి పాడైపోతాయి. అక్కడ అంటే స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే పాడైపోతుందో ఆ స్వాదిష్టానం చుట్టూ ఉన్న అవయవాల్లో వాళ్ళకి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఒక కాన్సెప్ట్. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, మెడికల్ ఆస్ట్రాలజీలో మాట్లాడుకుందాం. అయితే ఏ చక్రంలో ప్రాబ్లం ఉంటుందో దాని చుట్టూ ఉన్న ఆర్గాన్స్ పాడైపోతాయి. అవి రికవరీ అవుతుందా అవ్వదా, శాశ్వతంగా ఈ జన్మకి ఇంతేనా, ఇంకా శాశ్వతంగా పాడైపోయినట్టేనా, ఇదంతా మనం వాళ్ళ చేసుకున్న కర్మల తాలూకా తీవ్రతను బట్టి ఉంటుంది. తర్వాత ఈ సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడం, సెల్ఫిష్నెస్ తోటి బిహేవ్ చేయడం, ఇవన్నీ మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ అనమాట. ఈ మేషరాశి తాలూకా నెగిటివ్ క్యారెక్టర్స్. అంటే ఈ దేన్నైనా అంటే పయోనియర్స్ అంటే ఏదైనా ఒక వస్తువుని బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి నిలబెట్టడం. అలానే వీళ్ళు తలుచుకుంటే ఆ పునాదులతో సహా నిర్మూలన కూడా చేసేస్తారు, అంటే నాశనం చేసేస్తారు. అది కూడా చేయగలుగుతారు. అందుకే ఈ కేతు నక్షత్రాలు కూడా ఈ లక్షణాలు ఉంటాయి. మఘ, మూల
అశ్విని మఖ మూల మూడింటికి కూడా మూలాలతో సహా నిలపగలుగుతారు లేదా నాశనం చేయగలుగుతారు. ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే కేతు దగ్గరికి వచ్చేసరికి వెరీ స్పిరిచువల్ పర్సన్. ఇంట్యూషన్ అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక మనిషికి ఇంట్యూషన్ బాగా పనిచేయాలి అంటే ఫస్ట్ అతనుకున్న పంచేంద్రియాల మీద అతనికి కంట్రోల్ ఉండాలి. ఆ పంచేంద్రియాలతోటి ఇతను మంచి పనులు చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే ఈ ఆరో ఇంద్రియం అయిన ఇంట్యూషన్ అన్నది బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ స్పిరిచువాలిటీ అన్నది అంత ఈజీగా మనకు వచ్చేది. ఆ ఇంట్యూషన్, ఇన్నర్ ఫీలింగ్, ఆ గట్ ఫీలింగ్ అన్నది ఏదో పూర్వజన్మ సుకృతంతోటి ఏదైనా కొంచెం మనకి వార్నింగ్స్ లాంటివి ఏమైనా వస్తాయేమో కానీ ఒక ఆస్ట్రాలజర్కి ఇంట్యూషన్ పనిచేసి ఇతని ఇంట్యూషన్ తోటి పంచేంద్రియాలు మనకి బాగా పనిచేస్తేనే ఆ ఆరో ఇంద్రియం అన్నది ఇంట్యూషన్ అన్నది పనిచేస్తుంది. లేకపోతే ఏదో పూర్వపుణ్యం వల్ల ఏదో అక్కడ ఇక్కడ కొంచెం ఇంట్యూషన్, గట్ ఫీలింగ్ పనిచేస్తూ ఉంటాయి కానీ ఒక జ్యోతిష్కుడికి జాతకం చూసి అవతల వ్యక్తికి మనం చెప్పాలి, సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మన మనకి ఈ పంచేంద్రియాలు అన్నవి కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. మనం న్యాయంగా, ధర్మంగా, ఎథికల్గా బిహేవ్ చేయాలి. అలాంటప్పుడే ఈ గ్రహాలు కూడా మనకి పనిచేస్తాయి. మనకి మన సిక్స్త్ సెన్స్ ఇంట్యూషన్ కూడా మనకి పనిచేస్తుంది, లేకపోతే చేయదు. సో అంత రెస్పాన్సిబిలిటీ ఒక ఆస్ట్రాలజర్ అంటే అంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అతని షోల్డర్స్ మీద. సో కేతు దగ్గరికి వచ్చేసరికి లాజికల్ ప్లానెట్, వెరీ ప్రాక్టికల్ ప్లానెట్. స్పిరిచువాలిటీకి కావాల్సిందే ఈ ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం. అలానే అనలిటికల్ స్కిల్స్ వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. కుజవత్ కేతు అంటారు కదా, అనలిటికల్ స్కిల్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. మంచి ఇన్డెప్త్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసే క్వాలిటీస్ కేతువుకి చాలా బాగా ఉంటాయి. చాలా ఇన్స్టింక్ట్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట కేతుకి. అలానే డిటాచ్మెంట్ అన్నది ఒక అద్భుతమైన క్వాలిటీ. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రతి మనిషి ప్రాక్టీస్ చేయాలి డిటాచ్మెంట్ అన్నది. ఈ ఈ డిటాచ్మెంట్ అన్నది సెలెక్టివ్ డిటాచ్మెంట్ అన్నమాట. తనకి అక్కర్లేని విషయాల నుంచి తను డిటాచ్ అవ్వడం అనే ఒక అద్భుతమైన గుణం అన్నది కేతు ఇస్తాడు వ్యక్తులకి. అలానే స్పై, నిగూఢంగా ఉన్నదాన్ని. ఎందుకంటే మనకి ఇదే కుజుడు మళ్ళీ వృశ్చిక రాశిలో కనిపిస్తాడు. ఈ నిగూఢంగా ఉన్నదాన్ని బయటికి తీసుకొని రావడం, ఈ స్పై ఇలాంటివి అన్నమాట. సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్యూరిటీ వీటిల్లోని పనిచేయడం, వీటన్నిటికీ కేతు తాలూకా ఎనర్జీ, కుజుడు తాలూకా ఎనర్జీ బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే క్రైసిస్ని హ్యాండిల్ చేయడం అనేది కేతు తాలూకా ముఖ్య లక్షణం. డాక్టర్స్ వాళ్ళు వీళ్ళకి క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయాలా అన్నది, హీలింగ్ అన్నది ఎలా చెయ్యాలా అన్నది, అశ్విని దేవతలు వీళ్ళకి అధిపతులు కాబట్టి ఈ అలానే సైకాలజీ దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక సైకలాజికల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో రిపీటెడ్గా వాడు ఏం చేస్తున్నాడు, ఎనీ ప్యాటర్న్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది మెకానికల్ వీటిలో అవ్వచ్చు, ఐటీలో అవ్వచ్చు, దేంట్లో అయినా ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం ఇది కేతువుకున్న ముఖ్య లక్షణం. బాగా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఈ ఐటీ రంగాల్లో వాటిల్లో కూడా. ఇవి కేతువు తాలూకా లక్షణాలు. అలాగే కుజుడి దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన కరేజ్, విల్ పవర్, ఏదైనా చేసేస్తాడు, దూకేస్తాడు, ఆలోచించకుండా పనిలోకి వెంటనే దూకేసే రకం. ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎందుకు ఫైట్ చేస్తున్నాడో కూడా తెలియకుండా పనులు చేసేస్తూ ఉంటాడనమాట. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ విషయం యాక్చువల్గా చెప్పాలంటే, కానీ కుజుడు చేస్తాడు, ఎందుకో తెలియదు. బాగా స్పోర్ట్స్, అథ్లెట్ అంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, శరీర దారుఢ్యం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తారు. జన్మజాతకంలో లగ్నానికి కుజుడికి, కుజహోరలో సంతానం అదే పుట్టిన వాళ్ళకి కుజుడు లగ్నానికి కనెక్ట్ అయ్యేటప్పుడు, లగ్నం అంటే తనుభావం కదా, వీళ్ళకి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అని చెప్తారు. అలానే యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు, అక్కర్లేని విషయాల్లోనూ ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు, కావాల్సిన విషయాల్లో ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ముందు నుంచి
ఫ్రంట్ అనమాట. అప్ ఫ్రంట్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. అలానే వెనక నుంచి పోటు పొడవడం అన్నది కుజుడికి ఉన్న లక్షణం కాదు. అంటే మేషరాశిలో ఉన్న కుజుడికి. వీళ్ళు ధైర్యంగా ముందరికి వెళ్ళి ఫైట్ చేస్తారనమాట. మిగిలిన వాటిలో మిగిలిన గ్రహాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బ్యాక్ స్టాబింగ్ చేస్తారు, అబద్ధాలు ఆడతారు, అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. బికాస్ కుజుడు అనేది ఒక రా ఎనర్జీ. ఏమైనా చేయగలడు, ఏదైనా చేసేస్తాడు. వీళ్ళకేంటంటే కొంత పేషెన్స్ని డెవలప్ చేసుకోవడం, ఆలోచన విధానాన్ని ప్రాక్టీస్ చేయడం, అలానే వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళ స్పీచ్ చాలా డైరెక్ట్గా ఉంటుంది, చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది, సూటిగా మాట్లాడతారనమాట. పైగా నేను సూటిగా మాట్లాడతాను అని వీళ్ళకి ఒక రకమైన గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అవతల వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉంటుంది. సో ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవే ప్రాబ్లమ్స్, ఇవే లక్షణాలు ఈ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటిల్లో తప్పులు చేసేటప్పుడే వ్యక్తికి మళ్ళీ ఏదైనా రోగం వస్తే అంత తొందరగా హీల్ అవ్వదు. మనకి మామూలుగా కూడా ప్రశ్నలో కానీ జన్మజాతకంలో కానీ కేతు దశలు అవి నడుస్తున్నప్పుడు ప్రశ్నలో కేతు కనెక్ట్ అయినప్పుడు హీలింగ్ అవ్వడం కష్టం. అసలు రోగాన్ని ఐడెంటిఫై చేయడమే కష్టం. ఆ రోగం హీల్ అవ్వడం కష్టం, నయం అవ్వడం కష్టం. 2-3 డాక్టర్స్ని మార్చితే కానీ ఆ వైద్యంలో కూడా సరైన వైద్యం దొరక్కపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది హీల్ చేయడమే ఈ అశ్విని దేవతల తాలూకా లక్షణం. దీంట్లో అది మళ్ళీ ధర్మత్రికోణం, అర్థత్రికోణం అంటే వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళు హీల్ చేయడం మానేస్తున్నారా? పిల్లల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళని వదిలేయడం, అనారోగ్యంతో ఉన్న భార్యని పట్టించుకోకపోవడం, భర్తని పట్టించుకోకపోవడం, అనారోగ్యం ఉన్న పిల్లల్ని పట్టించుకోకపోవడం, గర్భిణీ స్త్రీల పట్ల చేసే అపచారాలు సంతానంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఇస్తాయి. పూర్వజన్మలో చేసిన అపరాధాల వల్ల. ఈ హీలింగ్ ప్రాసెస్ వీటిలో వీళ్ళు డబ్బు కోసం, ధనం కోసం వీళ్ళు ఏమైనా అన్యాయంగా ఏదైనా చేస్తున్నారా? వీటన్నిటి వల్ల మళ్ళీ వీళ్ళకి రోగాలు వచ్చినా కూడా తగ్గవు. సంతానం కలగడంలో కూడా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అలానే ఎమోషనల్గా ఒక వ్యక్తిని టార్చర్ చేస్తున్నాడా? వాళ్ళ తాలూకా వీక్నెస్ని వీళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నాడా? పవర్ అనమాట. ఎప్పుడైతే ఈ మార్స్కి పవర్ ఉంటుందో బలవంతం పెట్టి, భయపెట్టి, బెదిరించి పనులు చేయించుకోవడం, ఇలాంటివి ఏవైనా చేస్తున్నాడా? ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో అసహాయ పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో, ఎవరు హెల్ప్ చెయ్యని పరిస్థితుల్లో వీళ్ళు మిగిలిపోతూ ఉంటారనమాట. వీడు ఒకప్పుడు హెల్ప్ చేయాల్సింది బదులు అవతల వ్యక్తి తాలూకా అమాయకత్వాన్నో లేకపోతే ఇంకా దేన్నో వాడుకొని దొంగతనాలు చేయడమో, దోపిడీలు చేయడమో ఏదో చేయడం వల్ల వీళ్ళకి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ ఒక విషయం, ఎప్పుడైనా ఏదో నేను ఒక 10 లక్షలు దొంగతనం చేశాను కాబట్టి ఫిక్స్ అయిపోతాను. ఇలా దొంగతనాలు అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అది వేరే ఏదైనా అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు. వీటన్నిటి భయంకరమైన పనిష్మెంట్స్ అవి రాసిపెట్టి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఏదో ఒక 10 లక్షలు దొంగతనం చేశాను, ఏముంది అర్థమైంది, నాకు 10 లక్షలు ఎవడో ఒకడు మోసం చేస్తాడు అని చెప్పి వీడు ఫిక్స్ అయిపోతాడు. జీవుడు ఫిక్స్ అయిపోతాడు. 10 lakhs కదా, ఏముంది, పోతుందిలే అని. కానీ వాడికి అక్కడ ₹1,00,00,000 నష్టం వస్తుంది. ఎందుకంటే పుణ్యం ఎలా అయితే 10ంతలు రిటర్న్ వస్తుందో పాపం కూడా 10ంతలయ్యే రిటర్న్ వస్తుంది మనకి. సో చిన్న మిస్టేక్లా కాకుండా అది పెరిగి పెద్దయ్యి మనల్ని తుఫాన్లాగా, భూకంపంలాగా మనల్ని ముంచేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర నువ్వు 10 లక్షలు అంటే ఒక వ్యక్తి దగ్గరని మోసం చేసి ఒక 10 లక్షలు దొంగతనం చేయడం అంటే ఆ 10 లక్షలతోటి వాడు ఏం చేయాలనుకున్నాడో, వాడి కుటుంబ సభ్యులు ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారో, ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళ తల్లిదండ్రుల, అన్నదమ్ముల, సిస్టర్సా, లేకపోతే ఎవరో పరాయి వ్యక్త, బయట వ్యక్త, వాడికి ఏదో పని చేయాల్సిన పని ఆగిపోతుంది. వాడి అవసరానికి ఆ అవసరం ఏదైతే ఉంటుందో అది పోతుంది. వీడికి అదే అవసరం వచ్చినప్పుడు సేమ్ టైంలో వీడికి ఆ డబ్బులు దొరకవు. దానివల్ల వీడు ఎంత మానసిక క్షోభ అనుభవించాడో దానికి 10 రెట్లు వీడు అనుభవిస్తాడు మానసిక క్షోభ. అంటే జస్ట్ 10 lakhsతో వెళ్ళిపోదు అది.
దాని చుట్టూ ఎన్ని కారకత్వాలు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయో, దానివల్ల ఈ దొంగతనం వల్ల వీడిని సొసైటీలో ఎలా ట్రీట్ చేస్తారు, వీటన్నిటిని వ్యక్తి 10 రకాల సిట్యుయేషన్స్ మనమే ఊహించం అలాంటివి. ఎందుకంటే తెలీదు. మనం తప్పు చేసేటప్పుడు ఆ తప్పు వల్ల ఎన్ని జీవులు ఇబ్బంది పడుతున్నాయో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాయో, అన్ని రకాలు దానికి పదింతలు మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తుంది వ్యక్తికి. సో, పుణ్యం చేసినా ఆ పదింతలు ఉంటుంది. పాపం చేసినా అంత పదింతలు ఉంటుంది. అంత ఏదైతే మనం ఇచ్చామో దాని రిటర్న్ మళ్ళీ మనకి సేమ్ ఈక్వల్ అమౌంట్ మనం అనుభవించాలి. 10 సార్లు నువ్వు డబ్బు కూడబెట్టుకొని ఆ 10 సార్లు దొంగతనం జరిగిపోతే అది ఇంకెంత బాధగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఏదైనా వస్తువు మనం లాక్కుంటున్నాం, ఏదైనా చేస్తున్నాము అంటే అది ఎన్ని రకాలమైన వీటికి అంటే దారితీస్తుంది, ఎన్ని రకాలైన బాధలకి, ఎంతమంది వ్యక్తులు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారో దానికి దారితీస్తుంది. అవన్నీ మళ్ళీ ఈ వ్యక్తి అనుభవించాలి. కొన్ని తప్పులు కూడా అంతే. మళ్ళీ వేరే ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇలా అనమాట. ఏ విషయంలో అయితే వీళ్ళు తప్పులు చేశారో ఆ విషయంలో మళ్ళీ వీళ్ళు తిరిగి అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి వ్యాధులు ఏవైనా వచ్చాయి అంటే అంత తొందరగా పోవు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే కేతువు కుజుడు లగ్నభావం అది అయ్యింది అంటే తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఓవర్ థింకింగ్ అన్నది ఒకప్పుడు ఆలోచించకుండా వెధవ పనులు చేసినప్పుడు ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనమాట. ఆలోచనలు ఎక్కువైపోతాయి. దాన్ని వీళ్ళు భరించలేక మళ్ళీ వీళ్ళకి వీళ్ళే హాని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళకే తప్పు జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వాక్కు ద్వారా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అదే మేషరాశి ఇదే భావం అయ్యి, ఎందుకంటే నవాంశలో కూడా అది మళ్ళీ మేషంలోనే పడుతుంది. ఈ ఫైరీ ఎనర్జీ తోటి అది రెండో భావం అయిందనుకోండి, ధనము, కుటుంబం, వాక్కు, వీళ్ళు ఎవరితోటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డబ్బుని ఫైనాన్సెస్ పక్క వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవడము, లేకపోతే అవసరంలో ఉన్నప్పుడు కుటుంబానికి ఇవ్వకుండా వీళ్ళే మొత్తం తినేయడము, ఏం చేస్తున్నారు అక్కడున్న భావాలను బట్టి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అదే కుటుంబంతో ఏదైనా వీళ్ళు కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తే వీళ్ళకి నెక్స్ట్ టైంలో కుటుంబంతో వీళ్ళకి అనుబంధం అది సరిగ్గా ఉండదు. నెగ్లిజెన్సీ బాగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసింది కూడా అదే కాబట్టి నెక్స్ట్ స్పిరిచువల్గా వీళ్ళకి గ్రోత్ రాదు. వీళ్ళకు దొరికే గురువులందరూ దొంగ గురువులు దొరుకుతూ ఉంటారు. ఇది కూడా ప్రాబ్లమే. ఆ వ్యక్తి ఎవరికైతే ధర్మ త్రికోణంలో పడినప్పుడు అధర్మ ప్రవచనాలు అవి చేసి అవతల వ్యక్తితో అధర్మంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, వీడికి అదే జరుగుతూ ఉంటుంది. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్లోని వీడు బాధపడాలి, స్పిరిచువల్ థింగ్స్లోని కూడా ప్రోగ్రెస్ అంత తొందరగా దొరకదు. వీటిల్లో కూడా వ్యక్తి బాధపడుతూ ఉండాలి. ఇలా ఉంటుందన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు. అలానే ఈ కారకత్వాలు, కుజుని కారకత్వాలు, కేతు కారకత్వాలు వచ్చేసరికి మెంటల్ ఇల్నెసెస్ ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ కుజుడి తాలూకా ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో, అది మంచి కాజ్ కోసం వీడు ఫైట్ చేశాడంటే పర్వాలేదు. తప్పు చేసిన వ్యక్తుల్ని వీడు సమర్థించుకొని వాళ్ళ కోసం వీడు ఫైట్ చేసి అవతల వ్యక్తికి అన్యాయం చేస్తున్నాడు అంటే ఇది మళ్ళీ వీడిని కొడుతుంది. ఎవరో వ్యక్తి నిజాలు తెలియకుండా వీడు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు, వీడి వల్ల అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది కూడా ప్రాబ్లమే. వీడికి అవసరం వచ్చేటప్పుడు వీడికి కూడా అదే జరుగుతుంది. ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు రారు, అవతల వ్యక్తికి బలం పెరిగిపోతుంది, వీడిక్కడ బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎనర్జీ తోటి వీళ్ళు ఫైట్ చేసేటప్పుడు, లేకపోతే ఏదో వీళ్ళైనా ఫైట్ చేస్తారో, లేదా అవతల వ్యక్తికి నువ్వు ఫైట్ చేయరా, నువ్వు వాడిని కొట్టు, తిట్టు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి అవతల వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా వీడికి మళ్ళీ తిరిగి అవి నెక్స్ట్ లైఫ్లో వీడిని మళ్ళీ ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇండివిజువల్ చార్ట్కి వచ్చేసరికి మనం ఇంతకు ముందు కూడా ఫైటర్స్, మహమ్మద్ అలీ బాక్సర్ చార్ట్ కానీ, జాకీ చాన్ చార్ట్ కానీ చదివేటప్పుడు కుజుడితోటి ఈ ప్లూటోతోటి, ఈ ప్లూటో అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాడనమాట. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది. ఈ యాంగర్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫైటర్స్ అందరికీ ఉండే కాంబినేషన్ అనమాట కుజుడితోటే ఉంటుంది వీళ్ళకి.
కుజ యురేనస్ల కాంబినేషను, వీళ్ళకి యూనిక్ వేలో ఫైట్ చేయడం, ఇదంతా మార్షల్ ఆర్ట్స్‌లో వాటిల్లో బావుంటుంది గానీ, వీళ్ళు మళ్ళీ ఏ భావాల్లో పడుతున్నారో, వీళ్ళ కారకత్వాలేమిటి, మిగిలిన చార్ట్ మొత్తం రీడ్ చేసి, ఈ ఎనర్జీ వ్యక్తికున్న ఎనర్జీని కుజుడు అంటే ఎనర్జీ. కుజ దోషాల గురించి కూడా మాట్లాడేటప్పుడు కూడా ఏ భావంలో ఉంటే ఆ భావానికి ఆ ఎనర్జీని హై ఎనర్జీని ఇస్తూ ఉంటాడు. అది వ్యక్తి ఏ భావంలో, అది దశమ భావమా, అష్టమ భావమా, సప్తమ అంటే సంసారంలో బాధపడతాడా, సెకండ్ భావం కుటుంబంలో బాధపడతాడా, లగ్నంలో భావం ఉంటే వీళ్ళకి యాక్సిడెంట్స్, దెబ్బలు, అంటే మళ్ళీ దశాభుక్తిని బట్టి, మిగిలిన గ్రహస్థితిని బట్టి, లగ్నంలో ఎలా ఉన్నాడు అన్న దాన్ని బట్టి తరచుగా వీళ్ళకి దెబ్బలు తగలడం, తరచుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి దే ఆర్ పయనీర్స్, దే ఆర్ లీడర్స్. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో వీళ్ళు అంటే అవతల వ్యక్తులకి అన్యాయం చేస్తున్నారా, నేను లీడర్ని అని చూపించుకొని వీడి శక్తిని, పవర్ని యూజ్ చేసి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ఈ శక్తిని వీడు ఎలా యూజ్ చేస్తున్నాడు, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో తప్పుడు మార్గంలో వెళ్తున్నాడా, న్యాయబద్ధంగా విన్ అవుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ సర్జరీస్, వాటికి కుజుడు తాలూకా ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ సర్జరీస్ వాటి దగ్గర కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా వీళ్ళు ఏమిటంటే ఈ ఈ కుజుడికి రాహు తోడయ్యాడంటే ఈ గ్రీడీనెస్ తోటి వీళ్ళు విపరీతమైన అత్యాశతోటి తప్పులు చేసి మోసపోతూ ఉంటారనమాట. ఎవరు చెప్పినా వినరు, వినే రకం కాదు కదా కుజుడు, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. సో ఇలా అనమాట, మనకి రకరకాల ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి మనకి ఆ ఎనర్జీ అంటే ఈ లైఫ్లో అది ఎలా కర్మ అనేది రూపుదిద్దుకుంటుంది అన్నదాన్ని మనం వ్యక్తితోటి మాట్లాడి వాళ్ళ పూర్తి అనుభవాలు వాటి తెలుసుకొని ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఏంటా అన్నది మనం వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి. మనం వాళ్ళకి మళ్ళీ సరైన గైడెన్స్ ఇవ్వలేదనుకోండి, మనకి వాచిపోతుంది. సో ఇది నిప్పుతో చెలగాటం, చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. అందుకే పాస్ట్ ప్రిడిక్షన్స్ చెయ్యండి, పాస్ట్ ప్రిడిక్షన్స్ రావాలి. ఒక 10-15 సంవత్సరాల పాస్ట్ ప్రిడిక్షన్స్ చెయ్యాలి. అందులో మనం మానవ మాత్రులం, ఎలాగో ఒక 2-3 మిస్టేక్స్, 65-70% మనం కరెక్ట్గా చెప్పినా 30%-35% మిస్టేక్స్ జరుగుతాయి. అలాంటప్పుడు వాళ్ళు చెప్తారు మనకి. ఈ టోటల్గా ఈ 100%ని మనం విని అర్థం చేసుకొని, అలానే జ్యోతిష్కుడు కూడా హీ షుడ్ బి నాన్ జడ్జిమెంటల్. అవతల వ్యక్తిని జడ్జి చేయడం, నీకు ఇది రాదు, అది రాదు, అది వాడి డబ్బు, ఫైనాన్సెస్ స్టేటస్ని బట్టినో, వాడి అమాయకత్వాన్నో, లేకపోతే జాతకంలో ఉన్న వాడి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్నో, వీటన్నిటిని మనం క్యాష్ చేసుకుందాం, మనం ఏదైనా చేసేసుకుందాం అంటే వాచిపోతుంది మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ధార్మికంగా ఉండాలి. అలానే వ్యక్తికి జాతకం చెప్పేటప్పుడు, జాతకం చదివేటప్పుడు కూడా నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. చాలా ఈజీ, జస్ట్ డూ ప్రాణాయామ అండ్ మెడిటేషన్, ఇవన్నీ చేయొచ్చు మనం. సో ఇలా అన్నమాట, వ్యక్తికి మనం సజెషన్స్ ఇవ్వచ్చు. అయితే మనకి కర్మ విపాకం పుస్తకం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర, ఇలా వీళ్ళ జాతులు ఏవైతే అప్పటి కాలంలో అవి ఉన్నాయో వాళ్ళ ధర్మపరంగా వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళ డ్యూటీస్, వాటిని వ్యతిరేకించడం, లేకపోతే వాటి మీద నమ్మకం లేకపోవడం, వాటి గురించి చెడుగా మాట్లాడడం, ఆ పనులను వదిలేయడం, ఆ రెస్పాన్సిబిలిటీస్ వదిలేయడం, వీటి వల్ల కొన్ని కోట్ల లక్షల జన్మలు జంతుజాలంలో పుట్టి, ఆ తర్వాత మనిషి జన్మలో పుట్టి, మళ్ళీ ఈ పాపాలన్నీ అనుభవించడం, ఇదంతా అక్కడ రాసి ఉంటుందన్నమాట. ఈ కాలంలో కూడా ఎథికల్గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఒక హ్యూమన్గా మనం చేయాల్సింది ఏమిటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, సొసైటీ పట్ల మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మన ఫ్యామిలీ పట్ల మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, స్పౌస్, పిల్లలు, తల్లిదండ్రులు, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, వీటి నుంచి మనం తప్పించుకొని తిరుగుతున్నామా, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. మన చిన్నప్పటి నుంచి ఇవన్నీ మనం వింటూనే పెరిగాం. విన్న తర్వాత కూడా సెల్ఫిష్గా బిహేవ్ చేసి, అధర్మంగా బిహేవ్ చేస్తే పనిష్మెంట్ తప్పదు, ఎవరికైనా కూడా అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్ అశ్విని నక్షత్రం 2వ పాదం.
మేబీ ఇంత ఉండకపోవచ్చు. ఎందుకంటే నక్షత్రం గురించి ఆల్రెడీ కథలో ఇక్కడ లక్షణాలు మనం చెప్పేసుకున్నాం కాబట్టి అది సింపుల్‌గా ఒక 10 మినిట్స్ వీడియో అయిపోతుంది. సో, 27 నక్షత్రాల గురించి కూడా 12 రాసుల్లో ఈ 27 నక్షత్రాల గురించి కూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.